ఒకప్పుడు రాయలసీమ రాజకీయాల్లో ఆయనే కింగ్. ఆయన చెప్పిందే వేదం, చేసిందే శాసనం. ఆ ఒకే ఒక్క పేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లాలో పెద్దాయన గీసిందే గీతన్నట్టుగా ఉండేది. మరి అలాంటి బలమైన ఫ్యామిలీ ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయింది? బయటకు రావడానికి ఎందుకు దడుచుకుంటోంది? అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలు తమ కనుసన్నల్లో ఉంచుకున్న పెద్దాయన ఫ్యామిలీ ఇప్పుడు అదే వ్యవస్థల చేతిలో చిక్కుకుపోయిందా? వరుస కేసులు, దర్యాప్తు సంస్థల దాడులు, ఆరోపణల సుడిగుండులో చిక్కుకున్న ఆ కుటుంబ మౌనం వెనుక ఉన్న కారణమేంటి? 170 రోజుల జైలు జీవితం పెద్దాయన కుమారుడు మిథున్ రెడ్డిని మార్చేసిందా? లేక రాజకీయ కనుమరుగవుతారనే ఆందోళనలో ఉన్నారా? ఇంతకీ ఇది మౌనమా లేక రాజకీయ వ్యూహమా? లెట్స్ వాచ్. 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్ల కాలంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీకి ఒక సామ్రాజ్యంగా కొనసాగింది. రాష్ట్ర మంత్రిగా పెద్దాయన, ఆయన తమ్ముడు ద్వారకానాథ్ ఎమ్మెల్యేలుగా, కొడుకు మిథున్ రెడ్డి ఎంపీగా ఇలా ఒకే కుటుంబం చేతిలో జిల్లా సర్వాధికారాలు ఉండేవి. ఏ ఫైల్ కదలాలన్నా, ఏ కాంట్రాక్ట్ వర్క్ దక్కాలన్నా వీరి అనుమతి తప్పనిసరి అని అప్పట్లో చర్చ నడిచేది. జిల్లాలోని ప్రతి అధికారి, ప్రతి వ్యవస్థ వీరి చుట్టూనే తిరిగినట్టు అప్పట్లో ఆరోపణలు వినిపించేవి. కానీ ఇప్పుడు ఆ చక్రం తిప్పే చేతులకు బేడీలు పడ్డాయి. అధికారంలో ఉన్నప్పుడు జిల్లాను శాసించిన వారు ఇప్పుడు అదే అధికారం లేక నీరసించిపోయారా, లేక తమపై వస్తున్న అవినీతి ఆరోపణలతో సైలెంట్ అయ్యారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో ప్రభుత్వం మారగానే పెద్దిరెడ్డి ఫ్యామిలీపై వరుసగా కేసులు మొదలయ్యాయి. ఇది కేవలం పగ తీర్చుకోవడం మాత్రమే కాదు, వారు చేసిన అక్రమాలకు లెక్కలడుగుతున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ తగలబెట్టడం అనేది సాధారణ ఘటన కాదు. ఇది చరిత్రను, అవినీతిని కప్పెట్టే కుట్ర అని కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు. సిట్ విచారణలో అది పెద్దిరెడ్డి అనుచరులు చేసిన పనే అని నిర్ధారణ అవడంతో ఆ కుటుంబానికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఇక తిరుపతిలో పవిత్రమైన బుగ్గమఠం భూముల్ని తమ పేరు మీద ఎలా మార్చుకున్నారు? అధికారుల బదిలీలు, బెదిరింపులు, భయం ఇవన్నీ ఒక నెట్వర్క్లా ఎలా నడిపారో ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. 450 కోట్ల విలువైన రహదారుల పనులు, టెండర్లు ఎత్తారు. అసలు పనులే జరగలేదు. వర్క్షీట్లో పనులు పూర్తి చేసినట్లు చూపించారు. రోడ్డు వర్క్ బిల్లులు మాత్రం డ్రా అయ్యాయి. ఇది కేవలం అవినీతి కాదు, ఖజానా దోపిడీ అని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు విజిలెన్స్ అధికారులు ఆ దస్త్రాలను తవ్వుతుంటే పెద్దిరెడ్డి ఫ్యామిలీకి చెమటలు పడుతున్నాయట. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఒకప్పుడు జైత్రయాత్ర చేసిన నేత. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం ఆరోపణలతో మిథున్ రెడ్డి ఏకంగా 170 రోజుల పాటు రాజమండ్రి జైలు గోడల మధ్య గడపడం ఆ కుటుంబానికి ఒక పెద్ద షాక్ తగిలింది. జైలు నుంచి బయటకొచ్చాక ఆయనలో కనిపించాల్సిన జోరు లేదని ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు చెబుతున్నారు. పాత రోజుల్లో కార్యకర్తలతో సందడి చేసిన మిథున్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? కేసుల భయమా లేక తదుపరి అరెస్టుల భయమా అనే చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగిన లిక్కర్ స్కామ్, ఇసుక అక్రమ రవాణాపై ఈడీ ఎంట్రీ ఇవ్వడంతో ఇప్పుడు ప్రతి అడుగు ఆచితూచి వేయాల్సిన పరిస్థితి పెద్దాయన కుటుంబంలో నెలకొంది. ఈడీ దాడులు అంటే కేవలం కేసులు కాదు, ఆస్తులు జప్తు, అకౌంట్ల ఫ్రీజ్. ఇది పెద్దారెడ్డి ఫ్యామిలీని ఆర్థికంగా, రాజకీయంగా కోలుకోలేని దెబ్బతీస్తోంది. జిల్లాలోని వైసీపీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇప్పటికే అధినేత జగన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని ఆదేశిస్తున్నారు. కానీ పార్టీ క్యాడర్ని నడిపించాల్సిన నాయకులు, జిల్లాకు దిక్సూచిలా ఉండాల్సిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ మౌనంగా ఉంటే కార్యకర్తలు ఏ ధైర్యంతో ముందుకెళ్తారు? ఆ కుటుంబం సైలెంట్గా ఇంట్లోనే కూర్చుంటే రేపు క్షేత్రస్థాయిలో కార్యకర్తల్ని ఎవరు కాపాడతారు? ఈ మౌనం వల్లే జిల్లాలో వైసీపీ క్యాడర్ చెల్లాచెదరవుతోందని వైసీపీ శ్రేణులంటున్నారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు నాయకులు అండగా ఉండకపోతే పార్టీ ఉనికి ప్రశ్నార్థకమవుతుందని పార్టీలోనే కింది స్థాయి నాయకులు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.
పెద్దిరెడ్డి ఫ్యామిలీ మౌనం వెనుక ఉన్నది రాజకీయ వ్యూహం కాదు, అక్రమాల భయం అంటూ కూటమి పార్టీల నేతలు మాట్లాడుతుంటే వారికి ధీటుగా జిల్లాలోని వైసీపీ నాయకులు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. అధికారం ఉన్నప్పుడు ప్రజల్ని, ప్రభుత్వ వ్యవస్థల్ని ఏడిపించిన వారికి ఇప్పుడు కాలం రిటర్న్ గిఫ్ట్ ఇస్తోందని కూటమి నేతలు చెబుతున్నారు. పెద్దిరెడ్డి మౌనంగా ఉంటే కేసులు ఆగిపోతాయని వారు భావిస్తున్నారేమో కానీ చట్టం తన పని తాను చేసుకుపోతోందని టీడీపీ చెబుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం రాజకీయ ప్రస్థానం ముగిసినట్టేనా, లేక మళ్లీ పుంజుకొని వస్తుందా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. మొత్తానికి అధికారంలో ఉన్నప్పుడు చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఇష్టానుసారంగా వ్యవహరించి వ్యవస్థల్ని నాశనం చేసిన వారు ఎప్పటికైనా శిక్షార్హులవుతారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరి పెద్దిరెడ్డి మౌనం వెనుక మర్మమేంటి? కొన్నాళ్లు సైలెంట్గా ఉంటే పరిస్థితులు వాటంతటవే చక్కదిద్దుకుంటాయని భావిస్తున్నారా? మరి గప్చుప్గా ఉంటే చంద్రబాబు ఆయన్ను వదిలేస్తారా, లేక చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందేనని పెద్దాయనపై చర్యలు తీసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అన్నది వేచి చూడాలి.